ఏమిటయ్యా, ఎలాగా? అంధస్య మే హృత వివేకధనస్య అన్నాడు. అసలే గుడ్డివాణ్ణి. అంధస్య హృత వివేకధనస్య, వివేకమనే ధనము అపహరింపబడింది. జ్ఞానం ఉంటే కదా వీడికి. బ్రహ్మ మీద శత్రువులు దాడి చేశారు, జ్ఞానం పోయింది. అంధస్య మే హృత వివేకధనస్య చోరైః మహాబలిభిః ఇంద్రియనామధేయైః. 6 మంది దొంగలు ఉన్నారండి, మహాబలవంతులు వీళ్ళు. వీళ్ళ పేర్లు ఏమిటయ్యా అంటే ఊరిక స్థూలంగా తెలుసండి, ఇంద్రియాలు అంటారు వాళ్ళను. కానీ వాడు ఎవడు ఎట్లొస్తాడో తెలీదు మాయావేషములో. చోరైః మహాబలిభిః ఇంద్రియనామధేయైః. వీళ్ళు ఊరుకున్నారా? మోహాంధకార నివహే మోహాంధకార కుహరే వినిపాతితస్య. ఈ మోహమనే అంధకారము చీకటి బావిలో పడేశారు తీసుకుపోయి వీడిని. వాడు ఇక్కడ అక్కడ బయట లేడు, ఏదో తిరగడానికి, కాళ్ళు చేతులు నడవటానికి. మోహాంధకార కుహరే వినిపాతితస్య. అక్కడెక్కడో తీసుకెళ్ళి పడేశారండి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంకరాచార్యులు అక్కడ కూడా లక్ష్మీ నృసింహ, అమ్మవారే ఉంది అక్కడ కూడా. లక్ష్మీ నృసింహ మమ దేహి. బావిలో పడిపోయాను స్వామి, చెయ్యి అందుకో. నీ చెయ్యే ఇంత పొడవు అందుతుంది, ఎవరికే అందదు. మమ దేహి కరావలంబం. ఇలా నడిపించు తండ్రి, లేకుంటే నాకు. అంత భలే రూపం అండి ఆయన, చాలా రూపవంతుడు. ఇంత పొడవు ఉంటాడండి, 6 అడుగులు. కానీ జరాహరతి రూపం, ముసలితనం వచ్చి కూర్చుంది. ఒకప్పుడు చాలా బాగుండేవాడండి పాపం అంటాడు. అంటే వాడు ఏమేం పాపం చేసుకున్నాడో తప్పదు, ప్రతివాడు ముసలివాడు కావాల్సిందే. జరాహరతి రూపం ధైర్యం చాశ. ఆశ అనేది మనిషికి గనక ఉందంటే ధైర్యం అనేది లోపించిపోతుంది. వాడికి ధైర్యంగా ఉండలేడు. ఏదో ఆశ, ఏమోలే ఏదైనా రావచ్చు మనకు, ఆయన ఏదన్నా ఇవ్వచ్చు, అట్ట పడిపోతుంటాడు వాడు. ఆశానామ మనుష్యాణం కాచిదాశ్చర్య శృంఖల అన్నాడు. ఆశ అనేది మనిషికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఖ్యల గొలుసయ్యా అన్నాడు. దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముందండి అంటే, చాలా చెప్తానయ్యా విను ఎందుకు ఆశ్చర్యమో. యయా బద్ధాః ప్రధావంతే. ఈ ఆశ అనేది ఈ గొలుసుతో గనక వాళ్ళంతా చుట్టారు, కట్టబడ్డాడంటే వాడు దిక్కులు పరిగెడుతూ ఉంటాడట. మామూలుగా గొలుసుతో కడితే పడి ఉండాలి వాడు, కానీ ఈ ఆశ అనే గొలుసుతో కట్టబడ్డవాడు విపరీతంగా ఇక్కడక్కడక్కడ తిరుగుతుంటాడు వాడు. ఎక్కడెక్కడో. ఆయన చాలా గొప్పవాడండి. పొద్దున లండన్లో టిఫిన్ చేస్తాడు, మళ్ళీ సాయంత్రానికి న్యూయార్క్ వెళ్తాడు, రాత్రికంతా మళ్ళీ ఇండియా వస్తాడంటే వాడు ఆశతో తిరుగుతున్నాడని అర్థం. వాడు మహానుభావుడని కాదు, భ్రమపడరాదు. వాడు ఏం ఆశలతో తిరుగుతున్నాడు వాడు. ఎందుకు? మధ్యాహ్నం ఆయన టిఫిన్ లండన్లో బ్రేక్ఫాస్ట్ అండి, న్యూయార్క్లో లంచ్ చేస్తాడండి, ఇండియాలో మళ్ళీ న్యూఢిల్లీలో రాత్రి ఆయన డిన్నర్ తీసుకుంటాడండి. అంటే వాడు ఏమైపోతున్నాడు మనిషి? వాడు ఏం కావాలి? వాడికి ఏమో కావాలి, వాడేమో కావాలి, వాడేమో అయిపోతాడు అంతే. అంటే మనం అనుకుంటాం అబ్బా ఇంత గొప్పవాడండి, ఇక్కడిట్లా అక్కడట్లా అక్కడట్లా అంటే ఏమీ లేదు. ఆశానామ మనుష్యాణం కాచిదాశ్చర్య శృంఖల యయా బద్ధాః ప్రధావంతే. దాని చేత కట్టబడ్డ వాళ్ళు మొత్తం దిక్కులు తెలియకుండా తిరుగుతుంటారు. ముక్తాః తిష్టంతి పంగువతు. గొలుసు గనక తీసేశాడో, మామూలుగా గొలుసు విప్పితే ఒకచోటు ఉంటాడు, గొలుసు కడితే ఒకచోటు ఉంటాడు, విప్పితే పరిగెడతాడు. కానీ ఈ ఆశ్చర్య శృంఖల ఏమిటంటే దీంతో చుట్టుకున్నాడంటే వాడు పరిగెడుతుంటాడు. విప్పితే పంగువతు, ఓ చోట ఊరికి అట్లా ఉంటాడండి, హాయిగా తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అమ్మవారి పువ్వడే ఎక్కడా గదలడు. ఏమండి అక్కడ మీరు వెళ్ళలేదా అంటే, ఎందుకు నాయన హాయిగా ఉన్నాం కదా, ఎందుకు పరుగు, ప్రశాంతంగా ఉంటాడు. ఇది పరిస్థితి. మరి ఇన్నిటి నుంచి దాటి కదా పోవాలి వాడు. ఇన్ని విధాల మానవుడు, వాడి సైన్యం చాలా పెద్దది. ఆ మహిషాసురుడి సైన్యము మహాద్భుతంగా. ఒకడు 1,000,000 రథాలతో వచ్చాడు, 60,000 గజాలతో వచ్చాడు.
అంటే ఈ కోరికలు కలిగినప్పుడు మానవుని శరీరములో ఇన్ని వేలు, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు అని చెప్పలేము. వాడెవడు? చిక్షురుడు, సర్వసైన్యాధ్యక్షుడు వాడు. క్షురం అంటే కత్తి, చిక్షుర, చిరం చిక్షు వాడు అంటే చిరం క్షుర. ఎట్టు చూస్తే అటు కత్తులు ఉంటాయి వాడికి. వాడు ఇట్లా అన్నాడంటే గన్ని గుచ్చుకుంటాయి. వాడు చిక్షురుడు, సర్వసైన్యాధిపతి. నాకు ఎప్పుడో అవధానంలో సమస్య ఇచ్చారు. మక్షికపాదఘాతమున మార్య జగంబులు కంపమందవే. మక్షిక అంటే ఈగ. దాని కాలు ఇట్లా పెట్టేటప్పటికి మొత్తం లోకాలన్నీ ఇలా ఊగిపోయాయిట. ఎలాగండి? అదే సమస్య. చిక్షురుడాది రాక్షసుల చయ్యన చంపితి వీవు తల్లి. నాకు ఇదే గుర్తొచ్చింది, అమ్మవారు కూర్చుంది వచ్చి. చక్షురుడాది రాక్షసుల చయ్యన చంపితి వీవు తల్లి, కోపేక్షణవైన నాడు జగమెల్లను భగ్గున మండిపోవదే. మక్షిక పాద నాదమున జగమెల్లను భగ్గున మండిపోవదే. వీడదెంత ఈ మక్షిక. వీడెంతండి ఈ చిక్షురుడు తల్లి నీ చేతికి. వీడదెంత ఈ మక్షిక అంటే ఒక ఈగ లాంటి వాడు. పాదఘాతమున మాన్య జగంబులు కంపవందవే. వీడదెంత ఈ మక్షిక. వీడొక ఈగ తల్లి నీకు, వాడొక పెద్ద బలమా. అందుకని చిక్షురు సేనానీ చిక్షుర, వాడిని ఒక్క దెబ్బతో సంహరించేసింది అమ్మవారు. వాడన్ని కోట్ల రథములు పెట్టుకుని వాడు మరి కామం ఎలా ఉంటాడు వాడు, ఒక్క దెబ్బతో కొట్టిపారేసింది అమ్మవారు. అలా చామరహ ఇంకొకడు వచ్చాడు. వీడు కత్తులతో ఉంటే వాడు చాలా మెత్తగా ఉంటాడు. ఒకడు వీవన వీస్తూ చామరుడు అంటే వాడు ఇలా ఇలా దానికి అబ్బా అని పరవశమై వీడు దొరికిపోతాడు. చామరుడు వాడిని సంహరించేసింది అమ్మవారు. ఉదగ్రుడు, బిడాలుడు, అసిలోముడు అందరూ వీళ్ళే. ఉదగ్రుడు అనేవాడు ఒకడు. ఉత్ అగ్రహ వాడు ఎప్పుడు అని ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు. ఉదగ్రహ వాడు కోటి కోటి రథాలతో వచ్చాడు. ఉదగ్రుడు వాడిని సంహరించి పడేసింది అమ్మవారు. బాష్కలుడు, బిందిపాలుడు, ఒక్కొక్క పేరుకొక్కొక్క. అంధకుడు, తామ్రుడు వాడు అంధకుడు. వాడికి ఏం కళ్ళు కనపడు, ఎట్లా పోతాడు, ఏమిరా అంత కళ్ళు కనపడకుండా మీద పడుతున్నావు వాడి పనే అది. అంధకహ వాడు. తామ్రుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, మహాహనువు. ఊరిక దవడలు ఇంత పెద్దగా చూడ్డానికి ఎంతో వికారంగా ఉన్నాడంటే కామములో కోరికలతో ఉన్నవాడి ముఖము పరమ వికృతముగా ఉంటుంది. ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, వాడి ఇది అని వర్ణించలేము వాడిని. వాడంత వికృతముగా. బిడాలాస్యుడు పిల్లి మొహంలాగా ఉంటుందట. అంటే వాడు దొంగ పనులు చేయటానికి సిద్ధంగా ఉంటాడు, బయటికి వాడు వేరేగా కనపడుతుంటాడు. బిడాలుడు, అసిలోముడు అంటే వాడి వెంట్రుకలన్నీ కత్తులే అట వాడికి. అసిలోమహ అన్నాడు. అసి అంటే కత్తి, లోమములు అంటే వెంట్రుకలు, వెంట్రుకలన్నీ కత్తులు. వాడు ఎప్పుడు తీసుకెళ్ళాడో తెలియదండి. అసలు వాడు క్షణంలో వస్తువు మాయం చేస్తాడండి. వాడు చూశాడంటే వస్తువు ఉండదండి అంటుంటాడు వాడు. అలాంటి వాడు అసిలోముడు. దుర్ధరుడు, దుర్ముఖుడు, వాడి ముఖం చూడలేము. దుర్ధరుడు, వాడిని ధరించలేము, మనం భరించలేము. ఇన్ని అవలక్షణాలు ఏకత్ర వాడికి అలా సొంతమై ఉంటాయి అన్నాడు. అటువంటి వాళ్లను దిశోభుజ సహస్రేణ సమంతాద్వ్యాప్య సంస్థితాం. అమ్మవారు భుజ సహస్రములతో అంతా నిండిపోయింది. జ్ఞానము, జ్ఞానస్వరూపిణి, చైతన్యస్వరూపిణి. కుండలిని మేల్కొల్పగలిగితే మానవుడు ఆ అమ్మవారు కుండలిని శక్తి సర్వతోముఖంగా వేల హస్తములతో అమ్మవారు సిద్ధంగా ఏ కార్యమునైనా దేవకార్య సముద్భవ. ఆమె పుట్టినదే దేవకార్యము కోసం, ఆమెకి ఇంకొక ప్రయోజనము లేదు నాయన. ఆమె పుట్టిందే దేవకార్యము కోసము.